అందరికీ నమస్కారం. బాగున్నారా అందరూ? ఎలా చదువుతున్నారు? చదువుకి సంబంధించిన టాపిక్స్ అన్నీ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోండి. లాస్ట్లో అన్నీ ఒకేసారి చదవాలంటే కష్టమైపోతుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, సరేనా? ఓకే. ఇక మన వీడియో విషయానికి వస్తే, ఇందులో మనం ఓ హెన్రీ రచించిన ఒక షార్ట్ స్టోరీ అ రీట్రీవ్డ్ రిఫార్మేషన్ గురించి తెలుసుకుందాం. ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకి స్టోరీస్ పార్ట్లో ఇచ్చి ఉన్నారు. ముందుగా అబౌట్ ద రైటర్ చూద్దాం. ఈయన అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఓ హెన్రీ అనేది ఆయన కలం పేరు. కలం పేరు అంటే రైటర్స్ తమ అసలు పేరు కాకుండా రచనలు చేయడానికి ఇంకో పేరును వాడుతుంటారు. దాన్నే కలం పేరు అంటారు. ఈయన 1862లో పుట్టారు, 1910లో చనిపోయారు. ఈయన ఒక అమెరికన్. ఈయన గారు స్టోరీ టెల్లింగ్ లో దిట్ట. ఈయన స్టోరీస్ లో ఎండింగ్స్ చాలా ట్విస్టింగ్ గా ఉంటాయి. సర్ప్రైజ్ ఎండింగ్స్ కి ఈయన స్టోరీస్ బాగా పేరు పొందాయి. ఈయన దాదాపు 300కు పైగా స్టోరీస్ రాశారు. ఈయన స్టోరీస్ లో లవ్, సాక్రిఫైస్, రిడెంప్షన్ వంటి థీమ్స్ మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ స్టోరీ కూడా అలాంటిదే. అసలీ కథేంటి, దీని విషయమేంటి? చూసేద్దామా? ఇందులో జిమ్మీ వాలెంటైన్ అనే ఒక ప్రొఫెషనల్ దొంగ ఉంటాడు. ఆయన దొంగతనాలు చేయడంలో బాగా ఆరితేరినవాడు. ఆయన చేసే దొంగతనాలు పోలీసులకి అంతుచిక్కనివిగా ఉంటాయి. దొంగతనం జరిగిన స్టైల్ చూస్తే అవి జిమ్మీ చేసిన దొంగతనం అని ఈజీగా చెప్పేయొచ్చు. ఆయన తను చేసే దొంగతనాల కోసం ప్రత్యేకమైన టూల్స్ వాడతాడు. అలాంటి దొంగ తన టైం బాగోక ఒకసారి జైలుకెళ్తాడు. జైల్లో ఖైదీలకు ఏదో ఒక పని ఇస్తారు కదా. అలా ఆయన అక్కడ బూట్లు తయారు చేసే పని చేస్తాడు. తనకు తెలిసిన వాళ్లతో రికమెండ్ చేయించుకుని క్షమాభిక్ష మీద బయటకొస్తాడు. అక్కడి జైలు అధికారులు బయటికెళ్ళాక నువ్వు దొంగతనాలు పూర్తిగా మానేయాలి అని చెప్తారు. ఆయనక్కడ సరే సార్ అంటాడు. కానీ బయటకొచ్చాక మళ్లీ తన పాత పనినే చేయాలని అనుకుంటాడు. కొన్ని దొంగతనాలు చేస్తాడు. ఇతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని శిక్షించాలని బెన్ ప్రైస్ అనే ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వస్తాడు. జిమ్మీ తను ఉంటున్న ఊరొదిలేసి ఎల్మోరే అనే చోటకి వెళ్లిపోతాడు. అక్కడ ఒక బ్యాంక్ ఓనర్ అయిన మిస్టర్ యాడమ్స్ గారి కూతురు యానబెల్ యాడమ్స్ ని చూసి ఇష్టపడతాడు. తన పాత జీవితానికి గుడ్ బై చెప్పేసి కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకుంటాడు. తన పేరును రాల్ఫ్ డి స్పెన్సర్ అని మార్చుకుని జైల్లో నేర్చుకున్న బూట్ మేకింగ్ నే తన వృత్తిగా చేసుకుంటాడు. యానబెల్తో యాడమ్స్ ఫ్యామిలీతో పరిచయం జరుగుతుంది. వాళ్ళు కూడా ఈయన్ని కుటుంబ సభ్యుడు లాగే ట్రీట్ చేస్తారు. ఒకరోజు మిస్టర్ యాడమ్స్ తన వాళ్ళందరినీ బ్యాంకుకి తీసుకెళ్తాడు. అక్కడ కొత్తగా కొన్న బ్యాంక్ లాకర్లను చూపిస్తా ఉంటాడు. సడన్ గా ఒక చిన్న పాప అక్కడి లాకర్ లోకి దూరి పొరపాటున లాక్ చేసుకుంటుంది. వీళ్లకేమో లాక్ నంబర్స్ ఇంకా సెట్ చేయలేదు. ఇప్పుడా లాకర్ని ఎలా తెరవాలో తెలీక ఆ పాపని బయటకి తీసుకురావడం గురించి కంగారు పడిపోతా ఉంటారు. యానబెల్ జిమ్మీని అడుగుతుంది ఏదోకటి చేసి పాపని కాపాడమని. జిమ్మీకి ఏం చేయాలో అర్థం కాదు. తన టూల్స్ ని వాడి పాపని కాపాడొచ్చు, కానీ అలా చేస్తే తన పాత జీవితం గురించి అందరికీ తెలిసిపోతుంది. తన పెళ్లి ఆగిపోవచ్చు, ఫ్యామిలీని పోగొట్టుకుంటాడు. పైగా బెన్ ఇతన్ని ఓ కంట కనిపెడతానే ఉన్నాడు. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు అరెస్ట్ చేద్దామా అని వెయిటింగ్. ఈ పరిస్థితిలో జిమ్మీకి ఏం చేయాలో తెలియట్లేదు. సరే ఏదైతే అయింది, పాప ప్రాణాలు ముఖ్యం అనుకుని తన టూల్కిట్ ని తీసుకొచ్చి పాపని కాపాడతాడు. పాప బయటికొచ్చేశాక జిమ్మీ యానబెల్ వాళ్ల దగ్గరకెళ్లి తన గురించి చెప్పేద్దామనుకుంటాడు. దానికి రెడీ అయిపోతాడు. సరిగ్గా ఆ టైంకి బెన్ వచ్చి హలో మిస్టర్ స్పెన్సర్ అని పలకరిస్తాడు. అతను సడన్ గాలా అనేసరికి జిమ్మీ ఆశ్చర్యపోతాడు. బెన్ కూడా జిమ్మీ యొక్క పాత ఐడెంటిటీ గురించి వదిలేస్తాడు. అలా చేయడం ద్వారా అతను జిమ్మీకి ఇంక నిన్ను అరెస్ట్ చేయను, నీ కొత్త లైఫ్ ని నువ్వు కంటిన్యూ చేసేయి అన్నట్టు హింట్ ఇస్తాడు. అలా ఎందుకు చేశాడు అంటే జిమ్మీ ఇకపై దొంగతనాలు చేయడు,
అతను మనస్ఫూర్తిగా మారిపోయాడు అని తాను గట్టిగా నమ్ముతాడు. అందుకే జిమ్మీని జిమ్మీ అని కాకుండా మిస్టర్ స్పెన్సర్ అని పలకరిస్తాడు. ఆ విధంగా బెన్ జిమ్మీలోని రిఫార్మేషన్ ని, అంటే ఆయనలో కలిగిన మార్పుని రిట్రీవ్ చేసే, అంటే కంటిన్యూ చేసే అవకాశాన్ని ఇచ్చాడన్నమాట. అది ఈ రీట్రీవ్డ్ రిఫార్మేషన్ అనే స్టోరీ. అర్థమైందా? ఇప్పటివరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి మీకేమన్నా డౌట్స్, సజెషన్స్ ఉంటే కమెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో టాపిక్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. Have a nice time. All the best, and bye.